అరే పెళ్లి చూసి బొమ్మంటే చేతిలో పేపర్ పెడతావేందిరా? అవతారం అవతార్. ఈ బావింట్లో పెళ్లి జరుగుతుంటే ఏ ప్రాబ్లం ఉండకూడదని ఈ బామ్మర్తి సెర్చ్ చేశాడు. మై డ్యూటీ ఇస్ ఓవర్. కమ్ ఆన్ బాయ్స్. అట్లా ఉరుకుతావేమిరా? జరా ఒక్కసారి మన అల్లుడి ఫ్యామిలీని పరిచయం చేసుకోరాదు. ఈ గోధుమ అల్లుడు నాయన, అల్లుడి మామ, అల్లుడి ఫ్రెండ్, అల్లుడి ఎనిమి. ఆడికి పాప కావాలి, పాపకు అల్లుడు కావాలి, అల్లుడు నీకు కావాలి. ఎట్లా చెప్పినవురా? ఇంటెలిజెన్స్ అవతార్. కళ్ళతో చూసి క్యారెక్టర్ స్కాన్ చేస్తా. చక్కకుండా అల్లుడు చూసుకోరా అదురా. అల్లుడు పిలిచారా మామయ్య? నా బావమరిది అవతారం. అరే తారు నా అల్లుడు. నమస్కారం అండి. స్కాన్ చేస్తా. ప్రాబ్లం ఇంట్లో లేదు, వీళ్ళలోనే ఉంది. నువ్వు తేడారా? కరెక్టే. నీ క్యారెక్టర్ బయట పెడతాగా. 7 సార్లు ఏదో. మీరు వెళ్ళి ఫ్లైట్ క్యాచ్ చేయండి, నేను ఇక్కడ ఒకటి క్యాచ్ చేయాలి. అంతుందట్రా నీకు? బావమరిది అల్లుడు వజ్రం లెక్కునంటే ఆడలా కనిపిస్తున్నాడా నీకు? ఆడి లెక్క 24 గంటల్లో తెలుస్తా. అవతార్ ఆపరేషన్ స్టార్ట్. హలో సీను, నువ్వు అర్జెంట్గా బాల్కనీ వెనకున్న కారిడోర్లోకి వచ్చాయి. నేను వస్తాగా. సీను కంట్లో పడ్డది. ఏమైంది చూడు. దొరికేవరా సీనుగా? నీ లవర్ శృతితో అడ్డంగా దొరికేసావు. ఓకేనా? సూపర్ సీను. మన అమ్మాయి. నేను వీడి తేడా అనుకున్నాను. నేను తేడానా? ఎడిడు. అశ్రుతి. ఏంటి సీను అర్జున్ గారు రమ్మన్నా? అదేమైందంటే అది అది నీకెలా చెప్పాలో తెలియట్లేదు శృతి. నా వల్ల కావట్లేదు శృతి. ఏమైంది? ఏమైందంటే ఏమైంది? ఏమైందంటే ఏమైంది? ఏమైందంటే వారిని ఇప్పుడే పెట్టావు. ఏంటి మళ్ళీనా? ఈ స్పీడ్కి మన అమ్మాయి తట్టుకోగలంటారా? వదిలేరే సీనుగా, వదిలేరా. ప్రతి దండ పెడతానరా, పిల్ల చచ్చిపోతురా. రే ఆపరా, నీ తుప్పదే కదరే. అమ్మ సీనుగా, నేను కాదురా, నువ్వే తేడా. ఓ సీను. డాడీ ఇక్కడికి ఎందుకు వచ్చాం? రాజన్న అల్లుడు సీనుని కిడ్నాప్ చేయడానికి. ఓ కిడ్నాపా? ఎలాగో నీ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చూడాలి. సీను ఎవరు? నేనే. లాగరా. ఎందుకు? రాజన్న అల్లుడివి కదా. ఆగా, రాజన్ అల్లుడిని నేను కాదు, భవాని. ఎక్కడికి? ఎలా చేస్తావు? ఎలా? అసలు నా తెలియగడుతున్నానండి. ఆ సీన్ గడేంటి ఆళ్ళెవరిని ముద్దు పెట్టుకొని మన పాపని ముద్దు పెట్టుకొని ఆడు మన స్కానింగ్ దొరకట్లేదు. కాదు అదే ఆడికి ముద్దిచ్చింది, ఈడికి పువ్వు ఇచ్చింది. ఆ సీన్ గాడే తేడా అనుకుంటే ఇది కూడా తేడా ఉందండి. కన్ఫ్యూజన్ స్టార్ట్స్. ఎవరు రాని?
మై ప్యారీ రాజమ్మా జర తలుపు తీ బిడ్డ టెన్షన్ పడకు మేనేజ్ చేస్తాగా లోపల దాసుకో ఓ వాళ్ళిద్దరే తేడా అనుకుంటే మనమ్మ తేడాగా ఉందేంటి టోటల్ తేడా. ఏంది బిడ్డ ఏంది అలికిడి ఏం లేనాయనా లోపటకి ఎవరో వచ్చినట్టు కొడుతుంది కదా చాల్ ఎవ్వరు రాలేనాయనా మామయ్య అలర్చారు? ఏం లే అల్లుడు రూమ్ లోకి ఎవరో వచ్చినట్టు కొట్టింది ఎవరు వచ్చారు? ఎవరు 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 ఎవరు? నా కాబోయే భార్య రూమ్ లోకి వచ్చింది ఎవరు? వాడు నాకు దొరకాలి. మామయ్య బాత్రూమ్ లో ఎవరు లేరు మామయ్య. ఖచ్చితంగా కబోర్డ్ లో ఉంటాడు. మామయ్య కబోర్డ్ లో కూడా ఎవరు లేరు మామయ్య. డౌట్ ఉంటే వచ్చి చూడు. నువ్వు చూస్తే నేను చూసినట్టు కాదే ఓకే ఎక్కడున్నట్టు? శీలు ఆ మంచం మీద చూసినావా? జాగ్రత్త బిడ్డ పిండి దగ్గర పడుతున్నది దొంగలు దూరుతారు దొరికావరా ఇవ్వని చెప్తాను. ఏందల్లుడు మంచం కింద కూడా వెళ్ళాడు మామయ్య. దానికి ఇంత అడవాలనా ఏ నువ్వు అరవలేదండి. అయినా నేను ఉండగా ఇంట్లోకి ఎవడొస్తాడు మామయ్య? నువ్వు ఉన్నవనే ధైర్యం కదా నువ్వు పద వెళ్ళి పడుకో నేను చూసుకుంటా. మిడ్ నైట్ రూమ్ లోకి దొరటాలు మంచం కింద దాడాలు. సీను అంటే ఇప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్తాడా? ఇప్పుడు థ్యాంక్స్ చెప్తాడు, తర్వాత ఐ లవ్ యూ చెప్తాడు. తొందర దీన్ని మేనేజ్ చేయలేక సత్తున్నా. అందరు వెళ్ళిపోయారు.